హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ కిచెన్ ట్రీట్స్. ఇవాల్టి వీడియో అయితే ఒక మంచి యమ్మీ యమ్మీ చేపల పులుసు చూద్దాము. సో దీనికోసం అయితే నేను రవ్వ చేప తీసుకుంటున్నాను ఇక్కడ. సో పీసెస్ అన్నీ కూడా ఇలా మంచిగా క్లీన్ చేసుకొని పెట్టేసుకోండి ఫస్ట్. తర్వాత ఇందులో కొంచెం కారం, పసుపు, అలాగే కొంచెం సాల్ట్ అండ్ ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని ఈ పీసెస్ అన్నిటికీ పట్టేలాగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోండి. అలాగే పులుసు కోసం ఇలా పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని కడిగేసుకొని వాటర్ వేసి నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లోకి కొంచెం ఆయిల్ వేసుకొని మనం ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ని ఫ్రై చేయాలి. ముక్క లైట్గా గట్టిపడేంత వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది. సో ఇలా లైట్గా ఫ్రై చేసి వేసుకోవడం వల్ల మనకి పులుసులోని ముక్కలు అనేవి విడిపోకుండా ఉంటాయి. సో ఇలా ఫ్రై చేసుకున్న పీసెస్ అన్నీ కూడా తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక 5-6 పచ్చిమిరపకాయలు, అలాగే ఒక 3 మీడియం సైజ్ ఉల్లిపాయలు ఇలా మంచిగా కట్ చేసి పెట్టుకోండి. మామిడికాయ ఉంటే మటుకు తప్పకుండా వేసుకోండి. ఇలా చెక్కు తీయకుండా ఇలాగా పీసెస్లా కట్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు ఇలా వెడల్పుగా ఉన్న కడాయిలోకి మనం కూరకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఇంకా పచ్చిమిర్చిని వేసి వేయించుకోవాలి. ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇది వేగేలోగా మనం ఇందాక నానబెట్టిన చింతపండుని ఇలా రసం తీసుకోవాలి. సో ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత ఈ చింతపండు రసము ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కారము, సాల్ట్, ఒక స్పూన్ ధనియా పౌడర్, అలాగే ఒక పావు స్పూన్ జీరా పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. ఇదంతా మంచిగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి దీన్ని ఉడికించుకోవాలి. ఒక 4-5 నిమిషాలు ఇలా మూత పెట్టి వదిలేస్తే కనుక ఈ పులుసు అనేది బాగా మరుగుతుంది మంచిగా. ఇందులో ఉప్పు, కారం, పులుపు అన్నీ సరి చూసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఫిష్ పీసెస్ని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. ఈ పీసెస్ వేసేసిన తర్వాత అసలు గరిట పెట్టకూడదు. సో ఇలాగ మనం ఫ్రై చేసుకున్న పీసెస్, అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోండి. ఇవి కూడా వేసేసుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టి మీరు ఉడికించుకున్నారంటే ఫిష్ ఉడికిపోతుంది. అలాగే ఈ మామిడికాయ ముక్కలు కూడా చాలా బాగుంటాయండి ఈ చేపల పులుసులోకి. సో మీ దగ్గర ఉంటే మటుకు తప్పకుండా వేసుకోండి. అంతే అండి, లాస్ట్లోని ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. సో మా వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.